హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వై లెటర్ కి సంబంధించిన ఇడియమ్స్ నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ ఇడియం చూడండి. యెల్లో ప్రెస్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ పబ్లిషింగ్ సెన్సేషనల్ న్యూస్. ఓకే, సో యెల్లో ప్రెస్ అంటే న్యూస్ పేపర్ పబ్లిషింగ్ సెన్సేషనల్ న్యూస్ అని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేమంటారు? మేడం ప్రెస్ ఉంది కదా, ప్రెస్ అని అయిపోయింది, న్యూస్ పేపర్స్, ఈ రెండు మనం కనెక్ట్ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఈ ఇడియం అసలు ఎలా వచ్చిందో కూడా మనం నేర్చుకుందాం. యెల్లో ప్రెస్ వెనకాల, అంటే ఈ ఇడియం వెనకాల ఒక బ్యూటిఫుల్ ఆరిజిన్ ఉంది. అదేంటంటే, అప్పట్లో ఇడియమ్స్ అనగానే వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పట్లో ఏం జరిగింది అంటే, మన యుఎస్ఏలో ఒక ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ అయిందన్నమాట అప్పుడే. ఓకే, ఆ న్యూస్ పేపర్ ఏంట, ఆ పేరు ఏదో సంథింగ్, అది మనకు అవసరం లేదంటే ఎగ్జామ్ లో ఏం అడగారు కదా, విచ్ ఇస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ యూఎస్ఏ అని ఎవరైనా అడగరు. సో అది కాదు మన పాయింట్ ఏంటంటే, యుఎస్ఏలో అప్పుడే స్టార్ట్ అయిన ఈ న్యూస్ పేపర్ అప్పుడు జనరల్ గా ఏం చేసేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, న్యూస్ పేపర్స్ ఇంకా రాలే. సో ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చింది కదా, ఎవ్వరు చూడట్లేదు, అంటే ఎవరు కొనట్లేదు. సో వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ న్యూస్ పేపర్ లో ఒక కామిక్, అంటే చిన్న కామిక్ ని వాళ్ళు పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఈ న్యూస్ పేపర్ యొక్క క్రేజ్ ని పెంచడానికి ఈ కార్టూన్, అంటే ఒక చిన్న సీరియల్, లైక్ ఇప్పుడు మన చోటా భీమ్, ఇంకా అదేంటి డోరమాన్, ఇవి ఉన్నాయి కదా, ఇలాంటి చిన్న చిన్న బిట్స్ ని కామిక్ రూపంలో ఈ న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మరి ఈ షోకి ఒక పేరు పెట్టాలిగా, ఆ పేరేంటి అంటే యెల్లో కిడ్. ఓకే, షో పేరేంటి, ఆ కామిక్ పేరేంటి అంటే యెల్లో కిడ్ అని పేరు పెట్టారు, దాని పేరు కూడా పెట్టారనమాట. సో ఇది ఎంత ఫేమస్ అయిపోయిందంటే, ఈ న్యూస్ పేపర్ కొనడం స్టార్ట్ చేశారు. ఎందుకు? న్యూస్ కోసం కాదు, యెల్లో కిడ్ అనే ఈ కామిక్ ని చూడడానికి జనాలు న్యూస్ పేపర్ కొనడం స్టార్ట్ చేశారనమాట. అలా ఈ న్యూస్ పేపర్ కి ఒక క్రేజ్ స్టార్ట్ అయింది, మంచిగా బిజినెస్ కూడా డెవలప్ అయింది. ఓకే, వాళ్ళకి బాగా డబ్బులు కూడా వస్తున్నాయి. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ యెల్లో కిడ్. ఈ కామిక్ ని చదవడానికి ఈ న్యూస్ పేపర్ ని కొనేవాళ్ళనమాట. సో అలా ఈ యెల్లో అనే కలర్ ఎందుకు వచ్చింది అంటే, ఈ యెల్లో కిడ్ అనే ఈ కామిక్ ని చూడడానికి ఈ న్యూస్ పేపర్ కొన్నారు. సో అందుకని యెల్లో ప్రెస్ అంటే ఏంటి? న్యూస్ పేపర్ పబ్లిషింగ్ సెన్సేషనల్ న్యూస్. అలా గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్. ఇప్పుడు మనం న్యూస్ పేపర్ కాన్సెప్ట్ కి సంబంధించిన ఇడియం చూసాం కదా. ఇప్పుడు నేను మీకు ఇడియం నేర్పించట్లేదు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్పిస్తున్నాను. ఓకే, ఎందుకు అంటే మనం న్యూస్ పేపర్ అనే కాన్సెప్ట్ లో, అంటే మన మైండ్ అంతా ఇంకా న్యూస్ పేపర్ అనే కాన్సెప్టే నేర్చుకుంటుంది కదా. సో సేమ్ న్యూస్ పేపర్ కాన్సెప్ట్ మీద మనం ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేర్చుకుందాం. ఓకేనా? ఇంగ్లీష్ మనం వొకాబులరీ చదివేటప్పుడు ఇడియమ్స్ అన్ని చదివి దాన్ని పక్కకు పడేయడము, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదివి దాన్ని పక్కకు పడేయడం అలా చేయొద్దు. ఏం చేయాలి? కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక సెంటెన్స్ చదువుకున్నాం అనుకోండి, దాంట్లో గ్రామర్ ఏమైనా ఉందా కనుక్కోవాలి. ఓకే, ఏది కూడా ఇండివిజువల్ గా చదివి దాన్ని అలా వదిలేయడం కాదు, అన్ని డాట్స్ ని కనెక్ట్ చేయాలి, అప్పుడే మనకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో న్యూస్ పేపర్ అనే కాన్సెప్ట్ చదువుతున్నాం కాబట్టి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఏంటంట చూడండి, ఏం అడిగాడు? ఏ న్యూస్ పేపర్ దట్ ఈస్ అబౌట్ హాఫ్ అ పేజ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ హాఫ్ అ పేజ్ size of an ordinary newspaper and that contains news in condensed form and much photographic matters అని అంటున్నాడు. జనరల్ గా మన న్యూస్ పేపర్ ఈ సైజ్ లో ఉంటుందా? ఎస్, ఈ సైజ్ లోనేగా ఉండేది. ద హిందూయే కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియానే కానీ ఈ సైజ్ లో ఉంటుంది మనకి. కానీ ఈ న్యూస్ పేపర్ లో సండే అప్పుడప్పుడు మనకి ఈనాడు అయితే స్వాతి బుక్ వస్తుంది. అవునా? బుక్ ఆర్ మ్యాగజైన్ అంటారు దాన్ని, అవునా? అంటే ఇప్పుడు ఆ మ్యాగజైన్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది చెప్పండి? హాఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆర్డినరీ న్యూస్ పేపర్. అవునా? ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ సైజ్ ఎంత ఉందనుకోండి, దాంట్లో హాఫ్ ఆఫ్ ద పేజ్ మనకి, హాఫ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ సైజ్ మనకి ఈ మ్యాగజైన్ ఉంటుంది, బుక్ ఉంటుంది. కానీ సైజ్ తగ్గుతుంది, దాంట్లో న్యూస్ ఎలా ఉంటదంట? కండెన్స్డ్ ఫామ్ అంటే చాలా బ్రీఫ్ గా ఉంటాయి అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ న్యూస్ పేపర్ ని ఏంటి అని అడిగాడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏంటా న్యూస్ పేపర్? దీని ఏమంటారు? టాబ్లాయిడ్ అని అంటారు. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇప్పుడు చూడండి, మీరు వీడియోస్, ఆన్లైన్ వీడియోస్ దేంట్లో చదువుకుంటున్నారు? ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో చదువుకుంటున్నారు. ల్యాప్టాప్ లేని వాళ్ళు ఏం చేస్తారు? టాబ్లెట్ కొంటారు కదా. ఆ టాబ్లెట్ ఎలా ఉంటది? మ్యాగజైన్ సైజ్ లోనే ఉంటుంది కదా, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో టాబ్లాయిడ్ అంటే న్యూస్ పేపర్,
ఎలా ఉంటదంట? హాఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆర్డినరీ న్యూస్ పేపర్. ఏముంటాయంట అందులో? కండెన్స్డ్ ఫామ్ లో ఉంటాయి న్యూస్. అంటే బ్రీఫ్ గా ఉంటాయి. కండెన్స్ అంటే ఏంటి? తక్కువగా ఉంటది మ్యాటర్. ఇంకా ఏముంటాయి అందులో? ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ అన్ని చూసి మనం అదేమని పెట్టాలి? ఆప్షన్ టాబ్లెట్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ కమింగ్ టు మళ్ళీ బై లెటర్ కి సంబంధించిన మరొక ఈడియం చూద్దాం. హ్యూమన్ సర్వీస్ అంటారు. ఏమంటారు దీన్ని? హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ సర్వీస్. ఇది హార్డ్ వర్క్ కాదు ఇది. మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే హార్డ్ వర్క్ కావాలా? స్మార్ట్ వర్క్ కావాలా? స్మార్ట్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ కాదు మనకు కావాల్సింది. హార్డ్ వర్క్ ఎవరైనా చేస్తారు. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి? స్మార్ట్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. అట్లనే మనకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు ఇక్కడ. ఎక్సలెంట్ వర్క్, ఎక్సలెంట్ సర్వీస్. నౌ లిజన్. హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ సర్వీస్ అంట. అసలు ఈ హ్యూమన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, నౌ సీ. ఏంటి హ్యూమన్ అంటే అప్పట్లో ఒక కింగ్డమ్ ఉండేది. ఓకేనా? దాంట్లో ఒక కింగ్ ఉండేవాడు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కింగ్ కి ఏదైనా పని చేసి పెట్టాలనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? అవును, ఇప్పుడు ఈ కింగ్డమ్ లో చాలా కమ్యూనిటీస్ ఉంటాయి కదా. అవునా? కమ్యూనిటీ 1, 2, 3 అంటే చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. అంతేందుకు ఇప్పుడు మన ఇండియాలోనే చాలా రిలీజియన్స్ ఉంటాయి. మళ్ళీ రిలీజియన్స్ లో మళ్ళీ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. అలాగే సేమ్ ఈ కింగ్డమ్ లో కింగ్ ఉంటాడు. దాంట్లో చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. అందులో ఒక కమ్యూనిటీ పేరు ఏంటంటే హ్యూమన్. ఓకే, హ్యూమన్ అనేది పేరు కాదు, మనిషి పేరు కాదు, అది కమ్యూనిటీ పేరు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కింగ్ కి ఒక పని చేసి పెట్టాలంటే ఏం చేస్తాడు తెలుసా? అతను డైరెక్ట్ గా హ్యూమన్ ఈ కమ్యూనిటీ వాళ్ళకి చెప్తాడు అనమాట. ఎందుకు అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు, ఆ కింగ్డమ్ లో ఈ కమ్యూనిటీ వాళ్ళంట చాలా ఎక్సలెంట్ గా చేస్తారంట వర్క్. అంటే వాళ్ళకి ఏ పని ఇచ్చినా చిటికలో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఆ పేరు వాళ్ళకి ఆ కమ్యూనిటీకి ఉంది. సో అందుకే కింగ్ ఏం చేస్తాడంటే ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే ఈ హ్యూమన్ కమ్యూనిటీ నుంచి పర్సన్స్ ని పిలిపించుకొని ఆ పని చేయించుకుంటాడు. ఎందుకు? ఆ కమ్యూనిటీలో ఉన్న పర్సన్స్ అంట చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారంట. సో అందుకే హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ సర్వీస్. ఇట్స్ నాట్ హార్డ్ సర్వీస్ ఆర్ హార్డ్ వర్క్ అని కూడా మనకు ఆప్షన్స్ లో ఉంటది. హార్డ్ వర్క్ ఎప్పుడు పెట్టకూడదు. ఓకే, సో ఎక్సలెంట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటది, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. సో వై లెటర్ కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఇడియమ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే నేర్చుకుందే మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఈ క్వశ్చన్స్ లో చూద్దాం. చూడండి. ఎల్లో ప్రెస్, ఇవన్నీ కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎల్లో ప్రెస్ అంటే ఏంటి? ఈవిల్ ఇంటెన్షనా? కాదు. టు షో కరేజా? కాదు. న్యూస్ పేపర్ పబ్లిషింగ్ సెన్సేషనల్ న్యూస్, ఇదే కదా. ఎస్. ఎందుకు? ఎల్లో అంటే ఎల్లో కిడ్ నుంచి వచ్చింది మనకి. ఎల్లో కలర్ అనేది ఎల్లో కిడ్ కామిక్. సో ఆ కామిక్ వల్లనే ఆ న్యూస్ పేపర్ కొన్నారు. అందుకే ఆ న్యూస్ పేపర్ సెన్సేషన్ అయిపోయింది అని మనం నేర్చుకున్నాం కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? న్యూస్ పేపర్ పబ్లిషింగ్ సెన్సేషనల్ న్యూస్. నెక్స్ట్ చూడండి. హ్యూమన్ సర్వీస్ అంటే ఇందాక మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వర్క్. అమ్యూజింగ్ జాబ్ కాదు. అమ్యూజింగ్ అంటే ఏంటి? సర్ప్రైజింగ్ అంట. కాదు. రిస్కీ జాబ్ కాదు. అన్వాంటెడ్ జాబ్ కాదు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వర్క్. సపోజ్ ఒక ఆప్షన్స్ లో హార్డ్ వర్క్ అని ఉందనుకోండి. హార్డ్ వర్క్, ఇది కూడా మన ఆప్షన్ కాదు. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఎక్సలెంట్. ఈ ఎక్సలెంట్ అనే వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ అంటే ఎక్సలెంట్ వర్క్. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఇలా రాసుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ పేజ్ అనుకోండి. ఈ పేజ్ మనం ఏం చేస్తున్నాం? 3 కాలమ్స్ గా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ కాలమ్ లో ఏం చేయాలి? ఇడియం అంటే మన ఇడియమే గానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గానీ, సినోనిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. దాని మీనింగ్ ఇక్కడ రాసుకోవాలి. సెకండ్ కాలమ్ లో రాసుకోవాలి. థర్డ్ కాలమే మనకి ఇంపార్టెంట్. అదేంటి అంటే నిమోనిక్. ఈ కాలమే మనకి ఇంపార్టెంట్. ఈ కాలమే ఇంపార్టెంట్. ఈ కాలంలో మనకి ఆ స్టోరీస్ కానీ లేకపోతే ఏవైనా నిమోనిక్స్, ట్రిక్స్ ఏదైనా కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ నిమోనిక్ ని బేస్ చేసుకొని మనం మీనింగ్స్ నేర్చుకోవాలి. ఇదే కాన్సెప్ట్ ఫాలో కావాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు ఏ వర్డ్ అయినా నేర్చుకున్నా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఫాలో కావాలి. ఓకేనా? చలో.